అవుతున్నట్టు కౌశిక్ రెడ్డికి ఎలా సమాచారం వచ్చింది? లేదంటే బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? అసలు ఏంటి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్న సమాచారం ఏంది? హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కౌశిక్ రెడ్డి గారితోనే మాట్లాడదాం మనం. కౌశిక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. కౌశిక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై కేటీఆర్ పై గత ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. సిట్ విచారణ జరుగుతుంది. బండి సంజయ్ కూడా, మీ ఎంపీ కూడా, మీ హుజరాబాద్కి ఎంపీ ఆయన్నే కేంద్ర మంత్రి ఎల్లుండి విచారణకు వెళ్తున్నారు. సిట్ విచారణకు సోమవారం వెళ్తున్నారు. ఇంత జరుగుతుంటే మీరు ఈరోజు హఠాత్తుగా తెర మీదకి వచ్చారు. మొన్న కేటీఆర్, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు మీరు ప్రైవేటు హ్యాకర్లను పెట్టుకొని 16 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, రాష్ట్ర క్యాబినెట్లో మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు క్యాబినెట్ సమావేశానికి కూడా రాకుండా ఢిల్లీ వెళ్ళారంటూ ఒక విమర్శ చేశారు, ఒక ఆరోపణ చేశారు. ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఆరోపణలో నిజమేంత? కళ్యాణ్ గారు, ఆమె ఆడిబుల్? యా, చెప్పండి. వినపడట్లేదు. ఆమె ఆడిబుల్? ఐ డోంట్ నో. చెప్పండి. ఆమె ఆడిబుల్? yes you can talk. కళ్యాణ్ గారు, 100కి 100% రేవంత్ రెడ్డి గారు అందరి ఫోన్లని ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. నేను చెప్పేది, నేను ఏది కూడా అవాస్తవం చేస్తలేను. మీకు సింపుల్ గా చెప్తా ఉన్నాను. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ విని ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు కాబట్టి ఆ సంభాషణ విన్న తర్వాత ఇంకొక మంత్రి గారిని ఆ మంత్రి గారి ఇంటికి పంపి ఆ మంత్రి గారి ఫోన్ ట్యాపింగ్, మీరు ఇట్లా మాట్లాడుకున్నారట, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఇంటికి రమ్మంటుండు అని ఆ మంత్రి మూడో మంత్రి గారితో చెప్పిన తర్వాత ఆ హుటాహుటిన ఆ మంత్రి ఇద్దరు మంత్రులు కలిసి సీఎం గారి ఇంటికి పోయిన తర్వాత సీఎం గారు అడిగితే మేము చెయ్యలేదు, మేమెందుకు మాట్లాడుకున్నాం అట్లా అని ఆ మంత్రి గారు అంటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్న మాట మంత్రులతోని మీ మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్సీల ఫోన్లు అన్ని నేను ట్యాప్ చేస్తా ఉన్నా, మానిటర్ చేస్తా ఉన్నా అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు వారితో అన్నది వాస్తవము. దాంతో పాటు నిన్న ఢిల్లీలో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు చిట్ చాట్ లో? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కామన్ అని చెప్పిండు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పిండు. చెప్పకనే చెప్పిండు రేవంత్ రెడ్డి, ప్రతి ఒక్కరి ఫోన్ నేను ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పిండు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్తున్నప్పుడు ఇలా ముఖ్యమంత్రి గారి మీద ఇలా ఖచ్చితంగా ఈడీ కేసు, సిబిఐ కేసు వెంటనే కేంద్ర ప్రభుత్వం బుక్ చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా మంత్రుల ఫోనే ట్యాప్ చేస్తున్నప్పుడు సామాన్య ప్రజల ఫోన్ ట్యాప్ చేస్తున్నారని గ్యారంటీ ఏంది? ఇది అఫీషియల్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇంకోటి నేను చెప్తుంది ఏంటంటే, ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని అందరి ఫోన్లు కూడా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడని నేను చెప్పింది వాస్తవము. ఐ స్టాండ్ బై ఇట్. 100% చేస్తా ఉన్నాడు. ఆ ట్యాపింగ్ నేను ఒక్కరిని చేసిన కాదు, ఇలా మిస్ వరల్డ్లతోని కూడా మిస్బిహేవ్ చేస్తే ఆ మిస్ ఇంగ్లాండ్ కి పోయిన తర్వాత, లండన్ కి పోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? మన రాష్ట్రాన్ని పరువు తీసింది రేవంత్ రెడ్డి గారు. ఇలా మిస్ వరల్డ్ ఫోన్లు హ్యాక్ చేసిండ్రు, హీరోయిన్ల ఫోన్లు హ్యాక్ చేసి హీరోయిన్లని బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ భుజాకి రాత్రి 2 గంటలకు పోయి ఆ హీరోయిన్ తోని ఏం చేసిండు అనేది ఆయనకే తెలుసు. అదే పర్సనల్ గా నేను ఆ హీరోయిన్ పేరు ఎందుకు చెప్పట్లేదంటే, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ హీరోయిన్ పేరు చెప్పి ఆ హీరోయిన్ ని బయట పెట్టొద్దన్న ఉద్దేశంతో మాకు సంస్కారం ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడతలేను. ఇది చేస్తుంది వాస్తవము. రాత్రి 2 గంటలకి మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి ఒక ముఖ్యమంత్రికి ఎవ్వరి సెక్యూరిటీ లేకుండా సాటికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది నేను అడుగుతున్నా. ఒకటి, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు ఇలా క్యాబినెట్, కళ్యాణ్ గారు ఒక్క నిమిషం, ఇలా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్, క్యాబినెట్ ఇలా ఉంటే ఇలా క్యాబినెట్ ఎందుకు క్యాన్సిల్ చేసిరండి? నిన్న రాత్రి మంత్రులందరూ కూడా నిన్న అయిన చర్చ ఢిల్లీలో మీకు చెప్తున్నా, నిన్న చర్చ ఢిల్లీలో అయింది మీకు చెప్తా ఉన్నాను కళ్యాణ్ గారు. నిన్న ఢిల్లీలో మంత్రులందరూ కూడా నువ్వు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, మీకంటే సీనియర్ మంత్రులం మేము, నీకంటే రాజకీయాలలో మేము సీనియర్ ని, నువ్వే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో
కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వేమన్నా నమ్మకపోతే నువ్వు మా ఫోన్లే ట్యాపింగ్ చేస్తుంటే మేము రేపు కేబినెట్ మీటింగ్ ఎట్లా రావాలని చెప్పి ఇలా మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఇలా ఢిల్లీలో పెద్ద పంచాయతీ అవుతుంది. మంత్రుల ఫోన్ చేసిండు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఫోన్ చేసిండు మహేష్ గారిది, తర్వాత వాళ్ళ ఇన్ఛార్జ్ కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీలో ఓబీసీ ప్రజాప్రతినిధుల సమావేశం ఉంది. ఆ సమావేశానికి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అదేవిధంగా వాకిటి శ్రీహరి ముగ్గురు అటెండ్ అయ్యారు కాబట్టి కేబినెట్ వాయిదా పడింది. దీనికి దానికి మీరు ఎలా లింక్ చేస్తారు? మరి ఇంకా తత్తిమ మంత్రులందరూ కూడా మరి వీళ్ళకి ముందు ఇది ఉంది, ఈ బీసీది. నాకు కళ్యాణ్ గారు ఐఎమ్ ఆడబుల్. చెప్పండి, మీరు వినబడుతుంది, చెప్పండి. ఐఎమ్ ఆడబుల్. యా, కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా వీళ్ళకి ముందు బీసీ మీటింగ్ ఉందని తెలియదా? మరి ముందు బీసీ మీటింగ్ ఉందని తెలిస్తే కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టిర్రు? నంబర్ 1. కేబినెట్ సమావేశం పెట్టినప్పుడు నేను మీకు చెప్పేది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఢిల్లీ. నేను కూడా పాత స్కూల్ కాంగ్రెస్ పార్టీ, ఇంతో అంతో ఢిల్లీలో నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మంత్రుల్లో కూడా మీ చుట్టాలు మీ బంధువులు ఉన్నారు కదా. ఇది ఢిల్లీలో నుంచి కాంగ్రెస్ అరే ఉట్టి మంత్రుల చుట్టాలే బంధువులు కాదు, వాళ్ళు ఉన్న 11 మంది ఆర్ 13 మంది, వాళ్ళు ఉన్న ప్రతి మంత్రి 14 మంది, వాళ్ళు ఉన్న ప్రతి మంత్రి కూడా నా మంచి మిత్రులే. ఉన్న మిత్రులందరూ నేను కూడా, మీరు ఉట్టి మంత్రులే అనుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో, సోనియా గాంధీ గారి ఆఫీస్ లో కూడా నాకు చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు. మీరు ఉట్టిగానే ఉన్నదాన్ని బద్నాం చేయాల్సిన పని లేదు. కానీ ఇది నేను చెప్పేది ఏంటంటే ఇవాళ కేబినెట్ మీటింగ్ ని ఇవాళ వాస్తవంగా రద్దయింది. ఎందుకంటే ఆ మంత్రులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ మాది చేస్తున్నారు అనేది చాలా సీరియస్ అలిగేషన్. ఇలా ఢిల్లీలో పంచాయతీ అవుతుంది. నేను చెప్పింది వాస్తవం. మీ 10 టీవీ వాళ్ళు ఉంటే గిట్లా ఢిల్లీలో ఇవాళ మంత్రులు, ఆ 3 మంత్రులే కాకుండా ఇక చాలా మంది మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో ఉన్నారు. మీరు చెప్పిన 3 మంత్రులే అంటారు, ఆ 3 మంత్రులే కాదు, ఇంకా ఢిల్లీలో చాలా మంది మంత్రులు ఉన్నారు. ఎవరెవరు ఆ మంత్రులు ఢిల్లీలో ఉన్నది ఒక్కసారి మీరు కనుక్కోండి. నేను చెప్పింది వాస్తవమా కాదా మీరు కనుక్కోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. నాకు వినబడట్లేదు. ఎస్, మరి మీరు ఇంతకుముందు ఆ మంత్రుల పేర్లు చెప్పలేదు కదా. ఇంకా అది కాకుండా కూడా చాలా మంది మంత్రులు ఇలా చాలా డిసప్పాయింటెడ్ ఉన్నారు. పెద్ద పంచాయతీ నడుస్తుంది అనేది నేను చెప్పుతుంది వాస్తవము. రెండోది, అసలు స్వయంగా ఒక ముఖ్యమంత్రియే ప్రెస్ చిట్ చాట్ లో కూర్చొని నా ఫోన్ అనేది మేము ఫోన్ అనేది ట్యాపింగ్ చేసిన అనేది చాలా కామన్ అని చెప్పడం ఏంటండి? అంటే కౌశిక్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం ఏంటంటే శాసనసభ్యునిగా కళ్యాణ్ గారు ఒక్క నిమిషం చెప్పండి ప్లీజ్, ఒక్క నిమిషం. నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా డిసెంబర్ 5వ తారీఖున బంజారాయిస్ పోలీస్ స్టేషన్ లో నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నేను రిటర్న్ పిటిషన్ ఇచ్చిన. ఇయాలటి దాకా కేసు ఎందుకు బుక్ చేయలేదు? రేవంత్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు నా ఫోన్, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని నేను పిటిషన్ ఇచ్చిన. ఇట్ ఈస్ మై రైట్. సామాన్యుడు ఎవరు పిటిషన్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ ఇవ్వాలంటే వారికి 7 నెలలు అవుతుంది. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు? నేను అడుగుతున్నా, జవాబు చెప్పండి. రెండోది, మొన్న జస్ట్ 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు కళ్యాణ్ గారు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే దానికి ప్రూఫ్ చెప్తా ఉన్నాను. నేను మొన్న నన్ను అరెస్ట్ చేసే కంటే ముందు మా కమ్యూనిటీకి పోలీసు వాళ్ళు వచ్చి, నేనుండే కమ్యూనిటీకి పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లీగల్ గా మా కెమెరాలు చెక్ చేస్తా ఉంటే అక్కడున్న మా మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్తా ఉంటే, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తా ఉంటే విదిన్ 2-3 మినిట్స్ అక్కడ ఉన్న సిఐ మా మేనేజర్ కి ఫోన్ చేసి, నువ్వు ఎందుకు మేడం కి ఫోన్ చేసి చెప్తా ఉన్నావు, ఇక్కడ ఏమేమి జరుగుతున్నావు ఎందుకు చెప్తా ఉన్నావు? అసలు ఆయన ఫోన్ చేసినట్టు ఆ పోలీస్ ఆయనకి ఎట్లా తెలుసు? ఐ వాంట్ టు నో. ఎట్లా తెలుసు ఆ పోలీస్ ఆయనకి? దిస్ ఈజ్ నాట్ అన్ అలిగేషన్, దిస్ ఇస్ ద ట్రూత్ విచ్ ఐఎమ్ టాకింగ్. ఎట్లా తెలుసు ఆయనకి? దీనికి జవాబు చెప్పమని చెప్పండి. ఇలా ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటున్నది ఓ ముఖ్యమంత్రికి ఎట్లా తెలుసు? కౌశిక్ రెడ్డి గారు, ఆ ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటుంది ముఖ్యమంత్రికి ఎలా తెలుసు అని ఏదో ఒక వెబ్సైట్ లో వచ్చిన వార్తను మీరు అంటున్నారు. ఎలాంటి ఆధారాలు లేవని మీ మీద కేసు పెడితే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా?
అరే దేనికి కేసు పెడతారు భయ్? మీకెలా తెలుస్తుంది? వాళ్ళిద్దరు మాట్లాడింది ముఖ్యమంత్రి విన్నది మీకెలా తెలిసింది? అందుకే కేసు పెడితే ఒక్క నిమిషం బాబు, ఎస్ వార్తలలో చూసిన నేను, మీరు చెప్పినట్టు వార్తలో చదివినా, దట్ ఈస్ ద ట్రూత్ కదా. వార్తలు రాసినంటే మీ ప్రెస్ వాళ్ళ మీద నాకు ఒక్క నిమిషం, మీ ప్రెస్ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ప్రెస్ లోనే ఓపెన్ గా వార్తలు వచ్చినాయి కదా కళ్యాణ్ గారు. ఇది నేను చెప్పేది ఏముంది, దిట్ ఈస్ కమ్అట్ ఇన్ పేపర్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ పేపర్. ఆ పేపర్ లో వచ్చింది నేను చెప్తున్నా, ఇద్దరు మంత్రులను మాట్లాడిరని. మరి అరే ఆ ఇద్దరు పేపర్లు వచ్చింది, మంత్రులు మాట్లాడింది అనేది పక్కకు పెడితే, ఇలా ముఖ్యమంత్రియే స్వయంగా చిట్ చాట్ ఢిల్లీలో ప్రెస్ లో సాక్షిగా చేసిండా చెయ్యలేదా? ఇలా సిట్కి నన్ను విలువమని చెప్పండి, ఇలా సిట్కి నన్ను విలువమని చెప్పండి. శివధరెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ అనేది స్టేట్మెంట్ ఇస్తా, విలువమని చెప్పండి. విచారిస్తుంది గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై, ఈ ప్రభుత్వంలో కాదు. ఒక పాయింట్. రెండోది, మీరు పదే పదే అంటున్నారు చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి చెప్పారు స్వయంగా అని. ఆయన చెప్పింది ఏంటంటే మంచి పాయింట్ చెప్తున్నాను కళ్యాణ్ గారు, మీరు అన్నది మంచి పాయింట్, మీరు అన్నది మంచి కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, మీరు అన్నది మంచి పాయింట్. గత ప్రభుత్వంలో జరిగింది, ఒక్క నిమిషం, మీరు అన్నది మంచి, చెప్పండి నాకు వినపడట్లేదు, వాయిస్ ఇస్ కట్ ఆఫ్. చెప్పండి. ఓకే, మాకు ఓకే. కళ్యాణ్ గారు, మీరు అన్నది మంచి పాయింట్. రేవంత్ రెడ్డి గారిని సిట్ ఎందుకు పిలవట్లేదు అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు కాబట్టి, ఫోన్ ట్యాపింగ్ నాది చేయలే కాబట్టి ఇలా నన్ను సిట్టుకు పిలవలేదు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట అన్నాడా లేదా? అవును అన్నారు. అంటే కేసీఆర్ గారు స్వయంగా నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అనేది క్లియర్. రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు అని మాట్లాడు. ఆ రోజు నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు, ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సిట్ ఎందుకు నిన్ను పిలుస్తలేదు అని అడిగితే నా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అని అంటావు. అంటే నాలుకకి నరం లేని నాలుకలాగా ముఖ్యమంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. 100కి 100% చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి అనేటైన రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఇలా ఈడీ సిబిఐ కేసు ఇది బుక్ చేయాలి. ఇది 100% రేవంత్ రెడ్డి గారు అందరి ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హ్యాక్ చేస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎంత దారుణమైన హ్యాక్ అంటే, ఇప్పుడు మీకు ఉదాహరణ, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇప్పుడు మన ఫోన్ ఇట్లనే ఉంటది, మన ఫోన్ ఇట్లనే ఉంటది. ఆ ప్రైవేట్ హ్యాకర్లతో చేపిస్తే మన ఫోన్ కెమెరా ఆన్ అయిపోతుంది. ఈ ఫోన్ కెమెరా ఆన్ అయిపోయి మనకు ఆన్ అయినట్టు తెలియదు, కానీ మన ఫోన్ కెమెరా ఆన్ అయి ఉంటది. ఆ ఫోన్ కెమెరా ఆన్ ఇట్లనే ఉంటది, నార్మల్ గా ఉంటుంది చూపిస్తే, కానీ ఫోన్ కెమెరా ఆన్ అయి ఉంటది. ఈ కెమెరాని మొత్తము యాక్సెస్ చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, వింటా ఉన్నారు. నాలాంటి శాసనసభ్యులు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నాలాంటి శాసనసభ్యులు పనుకునేటప్పుడు రాత్రి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రూమ్ బయట పెట్టి పండుకునే పరిస్థితికి వచ్చింది. ఇది నేను చెప్పేది వాస్తవం, ఏది నేను అబద్దాలు ఆడతలేను. ఇలా రేవంత్ రెడ్డి గారు 100% ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ సొంత మంత్రులవే చేస్తుండు, వాళ్ళ సొంత మంత్రుల సతీమణిలే చేస్తుండు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ట్యాపింగ్ చేస్తుండు. ఇది వాస్తవం నేను చెప్పింది. అయితే కౌశిక్ రెడ్డి గారు, గతంలో మీ ప్రభుత్వంపై, అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి, విచారణ జరుగుతుంది కాబట్టి దానికి కౌంటర్గా ఇప్పటి ప్రభుత్వంపై మీరు బురద జల్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని అందరికి అనుమానం ఉంది. అది కళ్యాణ్ గారు, మీరు ప్లీజ్, కళ్యాణ్ గారు మీరు ఇట్లా మాట్లాడకూడదు, కళ్యాణ్ గారు మీరు ఇట్లా మాట్లాడకూడదు. నేను కాదు, జనంలో ఉన్న అనుమానం చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ విమర్శలు చెప్తున్నాను మీకు. ఒక్క నిమిషం, మీకు సింపుల్ సిట్, మీకు దీనికి ఆన్సర్ నేను క్లియర్ గా చెప్తున్నా. మీరు సిట్కి ఎందుకు పోతలేరు అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని స్వయంగా రేవంత్ రెడ్డి గారి నోటితోనే రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. నేనేం చెప్పింది కాదు ఇది. రేవంత్ రెడ్డి గారి నోటితోనే రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ పోయిన ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదు అంటే, పోయిన ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారే, నేను కాదు. నంబర్ 1, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఢిల్లీలో చిట్ చాట్ లో మాట్లాడుతూ ఏమని చెప్పిండు ప్రెస్ విలేకరులకి, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కామన్ అని చెప్పిండు. అంటే దీని అర్థం ఏంటిది? రెండోది, ఇద్దరు మంత్రులు మాట్లాడుతున్న సంభాషణ ఇలా న్యూస్ లో ఎట్లా వచ్చింది అంటే, ఈయన పిలిపించింది వాస్తవమే కదా, ఇది చేసింది వాస్తవమే కదా, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తా ఉన్నాడు, ఇది ఏం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
ఇలా ఎంత దారుణమైన పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ గ్రూప్స్ లో కౌశిక్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడిండ్రు. మీరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడతలేరు, కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడతలేరు, మీరందరూ కూడా స్పందించాలని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రూప్లలో వాళ్ళ సీఎం ఆఫీస్ నుంచి పెట్టించుకుంటుండు. ఇది వాస్తవం కాదా? నువ్వు ఏమి చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా, ఒకసారి కాళేశ్వరం అని, ఒకసారి ఫార్ములా ఈ కేసు అని, ఒకసారి ఫోన్ ట్యాపింగ్లని, నువ్వు ఎన్ని చేసినా నువ్వు ప్రజలకి ఇచ్చే 6 గ్యారెంటీలను మాత్రం ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. మహిళలకు ఇచ్చే 2500 కావచ్చు, నువ్వు ఇచ్చే తులం బంగారం కావచ్చు, ఇవాళ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు మా నియోజకవర్గంలో 40,000 ఇల్లు ఇస్తా అన్నారు. ఆ 40,000 ఇల్లు ఇయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరొకసారి కూడా మీకు చెప్తున్నాను కళ్యాణ్ గారు, పక్కా చెప్తున్నా అందరి మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఒప్పుకున్నాడు. దానికి మంత్రులు నారాజై ఇవాళ కేబినెట్ మీటింగ్ కి మేము రాము అంటే సిగ్గుతోని తలదించుకునే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చేస్తే ఇలా పరువు అవుతుంది. ఎవరైనా మంత్రులు ఇలా కేబినెట్ కి రాకపోతే పరువు అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ కేబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటూ ఇవాళ మళ్ళా చెప్తున్నా ఢిల్లీలో పెద్ద ఎత్తున దీని మీద పంచాయతీ అవుతుంది. ఇది కూడా నేను చెప్తున్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు పంచాయతీ పెడతా ఉన్నారు, వాళ్ళ జనరల్ సెక్రటరీ పంచాయతీ పెడతా ఉంది, మినిస్టర్స్ అందరు కూడా లొల్లి పెడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ జెండాని మొదటి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మేము, కానీ నువ్వు మా మీదనే అనుమానం పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఈ కేబినెట్ మీటింగ్ కి మేము ఈ పరిస్థితిలో పోతే మా పరువు ఉంటుందా అని ఇవాళ మంత్రులందరూ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఏది అబద్దాలు చెప్తలేను. హీరోయిన్ ట్యాపింగ్ కూడా నేను చెప్పింది 100% వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసి మయోం భుజాకి రాత్రి 2 గంటలకి వితౌట్ సెక్యూరిటీ పోయి ఆ హీరోయిన్ పై కలిసింది వాస్తవము. చూద్దాం. విన్నారు కదా, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ మీరు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు, బట్టి బురద జల్లే కార్యక్రమం చేస్తుంది బీఆర్ఎస్. కేవలం కేటీఆర్ చెప్పారని కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, మా మీద బురద జల్లుతున్నారు అనేది అలిగేషన్. మన కళ్యాణ్ గారు ఆమె ఆడబుల్ చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. కళ్యాణ్ గారు ఆమె ఆడబుల్. కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ నా తమ్ముడు లాంటి వాడు. అండ్ వెంకట్ గురించి నేను పెద్ద మాట్లాడాల్సిన పని లేదు. మా హుజరాబాద్ లో 27-28 ఓట్లు వచ్చినాయి. సరే, మా తమ్ముడు, ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నా ఎమ్మెల్సీ పాప మా తమ్మునికి వచ్చింది, నేను అభినందిస్తా ఉన్నా. తమ్ముని కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నా. తమ్ముని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈడ వెరీ వెరీ క్లియర్, రేవంత్ రెడ్డి గారికి క్లియర్ గా రేవంత్ రెడ్డి గారే ఢిల్లీలో సిట్ మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేయలే కాబట్టి నన్ను పిలవలేదు అన్నాడు. రేవంత్ రెడ్డి గారి ఫోనే ట్యాపింగ్ చేయనప్పుడు ఇంకా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేస్తాము? ఇంకా అసలు ఏ ఫోన్ కూడా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎస్, నేను ఆ రికార్డ్ చెప్తా ఉన్నాను. న్యూస్ లో అబ్సల్యూట్లీ అంతా కూడా వచ్చింది. ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటున్న సంభాషణ ముఖ్యమంత్రి గారు ఎట్లా విన్నారు. రెండోది, నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుణ్ణి. నా బాధ్యత కలిగ శాసనసభ్యునిగా ఇంతకుముందు బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను ఈ పిటిషన్ ఇచ్చిన డిసెంబర్ 5వ తారీఖున. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఈ పిటిషన్ ఇచ్చిన. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఈ పిటిషన్ ఇచ్చినప్పుడు ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? నాకు కావాలా? ఇదొకటి. రెండోది, ఇంకో తమ్ముడు మాట్లాడుతూ హుజరాబాద్ ప్రజలు నీకు ఓట్లేసిర్రు, హుజరాబాద్ గురించి నువ్వు ఏం అడిగినావు అన్నాడు. పాపం తమ్ముడు అసెంబ్లీ చూస్తలేనన్నాడు. దళిత బంధు గురించి నేనే పోరాటం చేశాను. హుజరాబాద్ మొన్న కూడా మా హుజరాబాద్ ప్రజలకి ప్రతి మహిళకి 2500 ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ప్రతి హుజరాబాద్ ఉన్న ప్రతి కళ్యాణ్ లక్ష్మి చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి ఒక్కటి మా హుజరాబాద్ ప్రజల కోసం, మా రైతు బంధు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అడిగిన. రైతు రుణమాఫీ హుజరాబాద్ ప్రజల్లో ఇంకా కాలే అని చెప్పిన. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణం వరకు నేను కొట్లాడతా. ఒక్క నిమిషం
చెప్పండి. కళ్యాణ్ గారు ఒక్కటే నిమిషం చెప్పండి, చెప్పండి. నేను మాట్లాడుతున్నా. నా ప్రాణం ఉన్నంత వరకు నా హుజరాబాద్ ప్రజల కోసం నేను పోరాడతా. ఈ యాంటీ మా హుజరాబాద్ ప్రజలు ఎంత గొప్పోళ్ళంటే కాంగ్రెస్ వేవ్ లో కూడా ఈటల రాజేందర్ లాంటి పెద్దోడనే మీద బొందబెట్టి ఉక్కి 1000-2000తో గెలిచినే కాదు, 17,000 మెజారిటీతో గెలిచిన వ్యక్తిని నేను. ఉట్టి ఆశామాషిగా గెలిచిన వ్యక్తిని కాదు. ఒక్కటి. రెండోది 100% మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్లు చేస్తుండు, ఎమ్మెల్సీల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు, ఇదే వెంకట్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి వింటా ఉన్నాడు. 100% ఎవ్రీబడీస్ ఫోన్ రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తున్నాడు. నేను అన్నది వాస్తవం. ఇవాళ మంత్రులు అలిగి కేబినెట్ కి నేను రాను అని చెప్పింది కూడా వాస్తవం. ఇలా ఢిల్లీలో ఆ పంచాయతీ అవుతుంది కూడా వాస్తవం. దానికంటే ఎక్కువ నేను మీ ఆరోపణలపై ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఏం చేస్తుంది చూద్దాం. థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు.